భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మీరే నన్ను రక్షించాలి ద్వారకాధీశ, మీరే రక్షించాలి. ముందు తమరు శాంతచిత్తులు కండి బ్రాహ్మణవర్య. ఎలా శాంతించగలను ద్వారకాపతి? నా బిడ్డలు ఒక్కొక్కరుగా మృత్యువు వాత పడుతుంటే గత్యంతరం లేక తమ చెత్తకు వచ్చారు. బిడ్డలందరూ అకాల మృత్యువుకు గురవుతున్నారు. అకాల మృత్యువా? అవును ద్వారకాధీశ. ఆ యమధర్మరాజు నా ముగ్గురు పుత్రులను పుట్టిన వెంటనే నిర్జీవనను గావించాడు. ఇప్పుడు నేను నిశ్చయానికి వచ్చాను. ఈ ద్వారకాపురిలో నా వంటి నిస్సహాయులను ఆదుకోగలిగే ధనుర్ధారి క్షత్రియుడు లేడనిపిస్తున్నది శ్రీకృష్ణ. అలా అంటారేమిటి బ్రాహ్మణోత్తమ? మరేమనమంటారు ద్వారకాధీశ? తమ రాజ్యంలో మాతాపితల కరుణ ముందే పసికందులు అకాల మృత్యువుకు గురవుతుంటే తమరు ఈ యజ్ఞాల ద్వారా శాంతి కలుగుతుందని ధర్మపాలనంటూ నాటకవాడుతున్నారు. ఒక్క విషయం మాత్రం నిర్ధారణైనది. బ్రాహ్మణ ద్రోహులు, ధూర్తులు, నిర్దయులు, విషయలోలత్వంతో నిండిన ఈ రాజవంశపు కర్మఫలం కారణంగానే నాకీ పుత్రశోకం అనే కఠిన శిక్ష లభించినది. ఇది మిథ్యారోపణ బ్రాహ్మణోత్తమ. మిథ్యారోపణ? తమరి విధంగా వచించడం సమంజసమేనా శ్రీకృష్ణ? ఇప్పుడే తమ రాజమందిర ద్వారం వద్ద పసికందులైన నా ముగ్గురు పుత్రుల శవాలను ఉంచి వచ్చాడు. ఈ తండ్రి హృదయం 1000 వ్రక్కలవుతుంటే తమరేమో నాది మిథ్యారోపణ అంటున్నారా? మరి ఈ విషయం మా దృష్టికి రాలేదేం బ్రాహ్మణోత్తమ? ఎలా వస్తుంది ద్వారకాధీశ? తమ తొత్తులైన సేవకులు ఈ సత్యాన్ని తమ వరకు చేరనిస్తారా? మీకు తెలుసా, కంటకుడు దుశ్చరిత్ర కలిగి ఇంద్రియాలను జయించలేని రాజును స్వామిగా భావించి పూజించే ప్రజలు నా వలనే దుఃఖాలను అనుభవిస్తున్నారని. వాళ్ళెంతటి నరకయాతన అనుభవిస్తున్నారో మీకు తెలుసా? ఆ నరకయాతననే నేను అనుభవిస్తున్నాను శ్రీకృష్ణ, నేను అనుభవిస్తున్నాను. తమకొచ్చిన ఈ ఆపద నిశ్చయంగా దుర్ఘటనే. దుర్ఘటనయ్యా? దీనిని దుర్ఘటన అంటూ దాటవేయకండి ద్వారకాధీశ. ఇటువంటి వారిని నపుంసకులంటారు. తమరు తక్షణం నాతో పతండి. నా భార్య ఈ సమయాన తన 4వ సంతానానికి జన్మనివ్వనున్నది. యమదూతలు నా ఇంటి ద్వారం చెత్త వేచి ఉన్నారు. పుట్టబోయే బిడ్డ ప్రాణాలను హరించుకుపోతారు. రక్షించండి. మేమిప్పుడు యాగదీక్షను పూని ఉన్నాం. అగ్నికి ఆహుతిని కూడా సమర్పణ గావించాం. నేను ముందే ఊహించాను శ్రీకృష్ణ. తమరిలా యజ్ఞం అనే నెపంతో బ్రాహ్మణ రక్షణ అనే ధర్మాన్ని విస్మరిస్తారని నేను ముందే ఊహించాను. కానీ యజ్ఞాన్ని ప్రారంభించాక మధ్యలో వదిలి వెళ్ళడం శాస్త్రాలు సమ్మతించవు. కానీ అదే శాస్త్రాలు వచిస్తున్నాయి. ఏ రాజు పాలనలో ప్రజలు కష్టాలు అనుభవిస్తారో ఆ రాజు నరకానికి వెళ్తాడని. క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడైతే వెంటనే బ్రాహ్మణులకు సహాయం చేయడానికి సంసిద్ధుడవుతాడని ఇప్పుడే నాకు అవగతమవుతున్నది. ద్వారకలో క్షత్రియుల వేషాలలో ఉన్న సంకర జాతి వారి రాజ్యం సాగుతున్నది. తమరు యదువంశ క్షత్రియుల వల్ల అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి తమరు క్షత్రియులే కారు. ఇది సత్యం కాదు బ్రాహ్మణ. అసత్యమైతే తమరు తక్షణం సమాధానం చెప్పండి. నా పుత్రుల అకాల మృత్యువు ఏ అపరాధాలకు ఫలితమో చెప్పండి. ఫలితం కర్మల వల్లనే నిశ్చయింపబడుతుంది బ్రాహ్మణ. మన ధర్మశాస్త్రాలు వచిస్తున్నదేమిటంటే రాజు యొక్క కర్మదోషం వలననే రాజ్యంలోని పసికందులకు అకాల మృత్యువు వాటిల్లుతున్నది. నేను నా ముగ్గురు పుత్రుల విషయంలో యమదూతలను ఎన్నో విధాలుగా అర్థించాను. ఇది ద్వారకాపురి. ఇక్కడ ధర్మం రాజ్యమేలుతుంది. నా పుత్రుల ప్రాణాలను హరించవద్దు అన్నారు. ప్రతిసారి యమభటులు నా మరణం ఆలకించనే లేదు. దీని వలన రుజువైనదొక్కటే, ద్వారకలో అధర్మం రాజ్యమేలుతుంది అని. ఎవరి రాజ్యంలో అయితే తండ్రి కరుణ ముందే అతని పుత్రులకు మృత్యువు సంభవిస్తుందో ఆ రాజు అధర్మపరుడు, పాపి. అధిక ప్రసంగాన్ని చాలించు బ్రాహ్మణ.
ఎవరిని నీవు పాపి అంటున్నావు? ద్వారకాధీశుడైన ఈ శ్రీకృష్ణుని. నీవు ఆవేశానికి లోనై ఉచితానుచితాలను మరచిపోతున్నావు. అంటే తమరు వివేకంతో సంచరిస్తున్నారా? నీవు శ్రీకృష్ణుల్ని పాపి అని వచించరాదు. వచిస్తాను, ఎన్ని మారులైనా వచిస్తాను. నీవెవరు ఈ బ్రాహ్మణుని అధిక్షేపించడానికి? మేము ద్వారకాధీశులు శ్రీకృష్ణుల వారి సకులం. మా చెవులు వారిని నిందించడం ఎంత మాత్రము సహించాం. సఖుడు అంటే వారికి తొత్తువా? నీవు మా క్రోధావేశాలను రెచ్చగొడుతున్నావు బ్రాహ్మణ. బహుశా మా గురించి నీకు తెలిసి ఉండదు. నీ వివరాలు తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? నన్ను రక్షించగలిగిన వారి గురించి తెలుసుకుంటేనే ప్రయోజనం. పద, మేము నీ రక్షణకు సిద్ధంగా ఉన్నాం. నువ్వేమి రక్షించగలవు పార్థ? శ్రీకృష్ణుడే యజ్ఞం వన్న నెపంతో తన కర్తవ్యం నుంచి విముఖుడవుతుంటే ఆ యమదూతలను నీవు నిర్జించగలవా? వద్దు, చేతగాని వాగ్దానాలు చెయ్యకు. అటులైన నీకు మా గురించి తెలియదనుకుంటాను. అందుకే ఈ విధంగా వచిస్తున్నావు. మేము మా బాహుబలంతో ఒకప్పుడు సాక్షాత్ మహాదేవులు శివభగవానులనే మెప్పించాము బ్రాహ్మణ. ఈ యమకింకరులు ఎంత మాత్రం. మేము ఈ సృష్టిలో కల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారులం కావచ్చు. ఏ ఇంతటి పరాక్రమం సరిపోదా? పరాక్రమం గలవారు ఎందరో ఉన్నారు అర్జున. అయినా కార్యసాధకులనే నేను గౌరవిస్తాను. మేము నీ సంతానాన్ని రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాము బ్రాహ్మణ. మా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. నీ వాగ్దానం వ్యర్థమైతే, నువ్వు మా సంతానాన్ని రక్షించలేకుంటే అప్పుడేం చేస్తావు? కుంతి పుత్రులమైన మేము ఈ యజ్ఞ హోమాన్ని సాక్షిగా భావించి ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాము బ్రాహ్మణ. మేమే గనక నీ సంతానాన్ని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాం. కాలుని ధర్మాన్ని నిర్వర్తించని పార్థ. లేదు మధుసూదన, లేదు. మేము తమను నిందించడాన్ని సహించజాలము. అంతకంటే మా ప్రాణాలు త్యజిస్తాము. మా చెంతనున్న గాంధీవపు టంకారం త్రిభువనాలనే కంపింపజేయగల సామర్థ్యం గలది. తమరు నిశ్చింతగా యజ్ఞాన్ని పూర్తి చేయండి. మహదానందం. మరి తప్పక నీవు ఈ బ్రాహ్మణుని రక్షించగలవుగా? అవశ్యం. తమరు అనుజ్ఞనిస్తే మేము ఈ బ్రాహ్మణుడి గృహానికి వెళ్తాం. పద. వదినా, వదినా, మీరు విన్నారా? ఏమిటి సుభద్ర? పార్థుల వారిని మీరే అడ్డుకోవాలి వదినా, మీరే అడ్డుకోవాలి. సుభద్ర, ఎందుకంత కంగారు పడుతున్నావు? వదినా, నేడు కుంతి పుత్రుడు అతి కఠినమైన ప్రతిజ్ఞ చేశారు. వారు ఆ బ్రాహ్మణ సంతానాన్ని రక్షించుకుంటే అనర్థం జరుగుతుంది. మేము అది ఊహిస్తేనే భరించలేకున్నాం. అలాగా? అంటే మా మరదలు గారికి పార్థుని పరాక్రమంపై విశ్వాసం లేదా? విశ్వాసం లేక కాదు వదినా, ఇప్పుడంత భీషణ ప్రతిజ్ఞ చేయవలసిన ఆవశ్యకత ఏమిటి? పిచ్చిదానా, పార్థుడు అజేయుడు, క్షత్రియ ధర్మాలకు గీటురాయి, ఆర్యావర్తంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. అతడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడంలో సఫలుడవుతాడు. నీవు చింతించకో. మాకేవి బోధపడ్డం లేదు వదినా. ఒక్క మాట చెప్పు, నీవు పార్థుని ప్రేమిస్తున్నావా? నిస్సంశయంగా. నీకు తెలుసా ప్రేమకు మరో పేరేమిటో? తెలియదు. విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. ఆ దయచేయండి. ఇదేనా తమ గృహం బ్రాహ్మణ? అవును గాంధీవి.
నా భార్య పరిస్థితి ఎలా ఉంది? ప్రసవ సమయం దగ్గరకు వచ్చేసింది నాయనా. ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. మీరిద్దరూ వెలుపలుండండి, నే చూసుకుంటాను. భగవంతుడు కరుణిస్తే అంతే చాలు. గాంధీవధారి అర్జున, నేను మిమ్ము వేడుకుంటున్నాను. తమ శక్తి సామర్థ్యాలతో నా సంతానాన్ని సంరక్షించండి. నిశ్చింతగా ఉండండి బ్రాహ్మణోత్తమ, దిగులు చెందకండి. మా ఈ బాణాల కవచం తమ గృహాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ దివ్యాస్త్రాల కవచాన్ని అతిక్రమించి ఏ శక్తి తమ పత్ని ప్రసూతి గృహం వరకు చేరుకోలేదు. కృతజ్ఞుడను. ఈ కవచాన్ని అతిక్రమించి ఏ ఒక్కరూ లోనికి వెళ్ళలేరు. ఆ విధంగానే ఏ ఒక్కరూ వెలుపలకు రాలేరు. బ్రాహ్మణోత్తమ, తమ సంతాన జననం జరిగింది. అతడిప్పుడు సురక్షితంగా ఉన్నాడు. మేం వాగ్దానం చేశాంగా తమ సంతానాన్ని రక్షిస్తామని. మా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం బ్రాహ్మణ. వెళ్ళండి బ్రాహ్మణ, వెళ్ళి తమ సంతానాన్ని తనివి తీరా దర్శించుకోండి. ఆగండి! ఎవరక్కడ? నా బిడ్డ ఎడవకమ్మా. కాకుండా చేస్తున్నాడా దేవుడు? నా బిడ్డ లేకుండానే జీవించలేను. నా బిడ్డ లేకుండానే జీవించలేను. నేనేం పాపం చేశాను దేవుడా? వింటున్నావుగా? గొప్ప వీరుడవని విర్రవీగావుగా అర్జున. నా భార్య గర్భశోకాన్ని ఆలకించు. ఆలకించు పార్థ, ఆలకించు. అది ఒక బ్రాహ్మణ స్త్రీ ఆక్రందన. నా బిడ్డను రక్షించండి. ఆ గర్భశోకం వినిపిస్తున్నదా? నీవు దురహంకారంతో ఎన్నెన్నో ప్రగల్భాలు పలికావుగా. ఇప్పుడు చెప్పు,
ఏమంటున్నది నీ గాంధీవం, ఏమంటున్నది నీ మహోన్నత బాణాల కవచం?